నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకున్నాక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఎక్కువ విమర్శలు లేతే విపక్షాలు ఎక్కుపెట్టింది ఎవరి మీద అంటే యోగి మీదే. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళకి ఒకసారి పవర్ ఇస్తే ఏమిటి వాళ్ళ భవిష్యత్తు అన్నది బాగా తెలుసు ఉత్తరప్రదేశ్లో విపక్షాలకి. ప్రతిసారి హిందుత్వాన్ని తీసుకొచ్చి హిందుత్వం మీదే యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ సన్యాసి ఏం చేస్తాడు, ఏమీ లేదు, ఉత్తరప్రదేశ్ ప్రజలు అనవసరంగా గెలిపించారు అంటూ కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ రెండు తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టినాయి 2015 నుంచే. యోగి ఆదిత్యనాథ్ ఇవేం పట్టించుకోకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే రెండోసారి కూడా గెలిపించారు. 2027లో కూడా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్. ప్రస్తుతానికి మాత్రం లోక్సభ ఎన్నికలు 2024లో బీజేపీ అనుకున్నన్ని స్థానాలు గెలవపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫేక్ ప్రచారం. ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ మార్చేస్తారనగానే ఎప్పుడు ఎస్సీ ఎస్టీలో కొద్దిగా బీఎస్పీకి వేసేవాళ్ళు, కొంతమంది బీజేపీకి వేసేవాళ్ళు ఉత్తరప్రదేశ్లో. అలాంటిది మొత్తం అంతా కూడా కాంగ్రెస్కి వేశారు. ఎక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందేమోనని ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్వి ఫేక్ ప్రామిస్లు, ఫేక్ గ్యారంటీలు, కటాకట్లు, ₹1,00,000 ఇస్తామన్నారు. ఇవంతా తర్వాత ఎన్నికలు అయ్యాక అక్కడ ముస్లిం మహిళలే తిరగబడిందంతా కూడా మనం చూసాము. నిజంగానే యోగి ఆదిత్యనాథ్ కట్టర్ హిందుత్వం మీదే ఫోకస్ పెడతారా? నిజంగా విపక్షాలు అంటున్నట్టు ఆ రెండేనా అని కాదు, మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద, అట్లాగే హెల్త్ దాని మీద ఎట్లా ఫోకస్ పెడతారు, ఆయన ఏం మిరకల్ చేశారు ఉత్తరప్రదేశ్లో అనేది, ముఖ్యంగా హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన దాని మీద ఈ వీడియో. 2017 ముందే, ముఖ్యమంత్రి కాకముందే ఆయన 5 సార్లు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడంతా కూడా కేంద్రంలో ఒక్కసారి బీజేపీ వచ్చింది. ఆ తర్వాత యూపీఏ ఎక్కువ కాలం పరిపాలించింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, ఈయన గోరఖ్పూర్కి ఎంపీగా ఉన్నప్పుడు చాలామంది ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్లో మెదడు వాపు వ్యాధి, ఎన్సెఫలైటిస్. ఈ ఎన్సెఫలైటిస్లో కూడా 2 రకాలు ఉండేవి: జపనీస్ ఎన్సెఫలైటిస్, ఎక్యూట్ సిండ్రోమ్ ఎన్సెఫలైటిస్. ఈ రెండిటి వలన మాన్సూన్ సీజను, ఈ వర్షాకాలము, చలికాలము ఇవన్నీ వచ్చినప్పుడు చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు. ఎక్కడా కూడా ఈయన ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో పలుమార్లు నిధులు ఇవ్వండి, మా ఎంపీ ఫండ్స్ ఇవ్వండి, లేదా ఆరోగ్య కేంద్రాలు పెట్టండి అంటూ కూడా ఎన్నిసార్లు లోక్సభలో ఆయన మాట్లాడినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం ఎక్కడ ఆయన మాట పట్టించుకోలేదు, పెడచెవిని పెట్టింది. నీకు 2012లో ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్టు కూడా పెడతాను. దానిలో క్లియర్గా అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్లో ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎలా ఉండేదని. అందుకే 2017లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకోగానే మొట్టమొదట ఆయన దృష్టి పెట్టింది ఈ ఎన్సెఫలైటిస్ మీదే. దాదాపు 2017లో ఆయన ఛార్జీ తీసుకున్నప్పుడు 700 సంవత్సరానికి తూర్పు ఉత్తరప్రదేశ్ మాట్లాడుతున్నాను నేను, 711 కేసులు ఫైల్ అవుతుండేవి, 111 మంది చనిపోయారు ఎక్యూట్ సిండ్రోమ్ ఎన్సెఫలైటిస్ మీద. అట్లాగే జపనీస్ ఎన్సెఫలైటిస్ మీద, ఆ రకమైన మెదడు వాపు మీద అయితే 50 నుంచి 60 మంది దాకా చనిపోతూ ఉండేవాళ్ళు, లేదా కేసులు ఫైల్ అవుతుండేవి. యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన మిరాకిల్ చేశారని చెప్పచ్చు. ఏంటంటే పూర్తిగా ఇంతకుముందు ఉన్న పీసీహెచ్ సెంటర్స్ ఇట్లన్నీ కాకుండా ఒక 500 బెడ్ హాస్పిటల్ మొట్టమొదట ఆయన చేసింది అది. దాంతోపాటే అందరి ఎంప్లాయీస్ అందరినీ కూడా శానిటైజేషన్ మీద, పరిశుభ్రత, మంచినీరు అందించడము, అంతేకాకుండా ఎక్కడికక్కడ ఏమన్నా ఒక కేసు రిజిస్టర్ అయిందంటే 108 లేదా 102 అక్కడ అంబులెన్స్ని ఇమీడియట్గా పంపించడం, ఆ కేసు స్టడీ చేయటం, దాని మీద రీసెర్చ్ చేయటం, ఇవన్నీ కూడా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆరోగ్యానికి సంబంధించిన అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టేట్టు చేశాడు. ఆయన ఫోకస్ పెట్టడమే కాకుండా ఇదంతా నడుస్తున్నప్పుడే విపక్షాలు కూడా ఎన్కౌంటర్లు చేయిస్తున్నారు. అవును, ఆ టైంలో మాఫియా కూడా రెచ్చిపోతూ ఉండేది. ఈయన్ని పరిపాలన పూర్తిగా డైవర్ట్ చేయాలనుకునేవాళ్ళు. అందుకే యోగి ఆదిత్యనాథ్ ఆ టైంలో మాఫియాని ఉక్కుపాదంతో పూర్తిగా తొక్కేశారు. ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లాంటిది కనబడితే
బుల్డోజర్స్తో కొట్టేసేవారు. అంతేకాకుండా మహిళల మీద ఎవరైనా ఏ రకమైన కామెంట్ చేసినా లేకపోతే ఎక్కడైనా రేప్ అనే మాట వినబడితే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇప్పించేవాడు యోగి ఆదిత్యనాథ్. అటు చూసుకుంటూనే ఈ ఎన్సెఫలైటిస్, ఈ మెదడు వాపుని కంట్రోల్ చేయాలంటూ కూడా ఆయన పూర్తిగా ఫోకస్ పెడితే మనం చూసుకుంటే 2015 నుంచి 2023 దాకా 2023లో ప్రస్తుతానికి డెత్స్ అనేది 0కి తీసుకొచ్చారు. అంతేకాకుండా జపనీస్ ఎన్సెఫలైటిస్ అయితే ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు, డెత్లు కూడా 0. అట్లాగే కేసుల రిజిస్ట్రేషన్ చూసుకున్నా కూడా మనం 764 కేసులు ఉండేవి 2017లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు. 2023కి 88 కేసులు, కానీ చావులు మాత్రం 0. ఈ 88 కేసుల్లో కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇట్లాంటివే తప్ప మెదడు వాపు అనేది పూర్తిగా కూడా ఎక్కడ నిర్ధారణ కానివి. 24ది ఇంకా గవర్నమెంట్ విడుదల చేయలేదు, ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు. ప్రస్తుతానికి 22లో కూడా 3 చావులే, 22లో 23లో 0. సో ఆయన తీసుకొచ్చిన మెయిన్ ఈ హెల్త్ది, ఆరోగ్యానికి సంబంధించింది మొత్తం అంతా కూడా పిల్లలందరినీ, ప్రాణాలని, చాలా వేలల్లో ప్రాణాలు కాపాడిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. ఈ ఎన్సెఫలైటిస్ అనే దాన్ని పూర్తిగా ఆల్మోస్ట్ 99% రూపుమాపగలిగాడు ఆయన ఈ 7 సంవత్సరాల్లో. అందుకే విపక్షాలు ఆయనకి ఎక్కువ అవకాశం ఇస్తే ఆయన ఖచ్చితంగా ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రిగా అధికార పీఠం మీద కూర్చుంటాడని ఈ మధ్య మనం కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాము. రాముని తీసేయండి, అయోధ్యని అంటూ అటువైపుకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం అటు హిందుత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ పూర్తిగా హిందుత్వ వైపే కాకుండా ఇటు అభివృద్ధి వైపు కూడా దృష్టి పెడుతూ ఉంటారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఎవరైనా రేసులో ఉన్నారంటే అమిత్ షా కాకుండా యోగి ఆదిత్యనాథ్ పేర్లు కూడా వినబడుతూ ఉంటాయి. మనకు ఒక చిన్న ఉదాహరణ, మన శుక్రవారం నాడు పెద్ద దేశ చరిత్రలోనే అని చెప్పచ్చు, మనం హిస్టరీలోనే అని చెప్పచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించి ఎగ్జామ్ నడిచింది. దాదాపు 3.2 మిలియన్ మంది ఆ పరీక్షకి హాజరయ్యారు. పోస్టులు 60,000 పోస్టులే. ఇదొక అంతమంది ఒక రాష్ట్రంలో పోలీస్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వటం అదొక చరిత్ర. ఎక్కడా కూడా ఒక్క పేపర్ లీక్ కానీ, ఎక్కడా ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ జరగకుండా అద్భుతంగా మేనేజ్ చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏ స్టూడెంట్కి ఎగ్జామ్కి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, రవాణా ప్రాబ్లం రాకూడదని అందరికీ కూడా ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసింది. అందరూ సరైన సమయంలో ఎగ్జామ్ సెంటర్కి చేరుకునేట్టు. యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం నేను ఒక హెల్త్ గురించే చెప్పాను, చాలా ఉన్నాయి. అందుకే ఎక్కువగా మనం చూస్తే కాంగ్రెస్ కానీ, రాహుల్ గాంధీ కూడా అందుకే వాయనాడును వదులుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో మళ్ళీ అమేథీలో ఆయన కనుక అక్కడ రాజీనామా చేస్తే ఈసారి గెలవరని తెలుసు ఆయన ఖచ్చితంగా. అందుకే అమేథీని అంటుపెట్టుకున్నారు, వాయనాడుని రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఏమన్నా బీజేపీ వెనక అడుగు వేయచ్చేమో, చాలా కారణాలు ఉన్నాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ని మాత్రం ఎక్కడా కూడా అక్కడ క్వశ్చన్ చేయడానికి బీజేపీ అని కాదు, విపక్షాలకు కూడా ఎక్కడా చోటు ఇవ్వకుండా ఆయన పరిపాలన ముందుకెళ్తున్నాడు అన్నది మనకి క్లియర్గా ఈ 2015 నుంచి చూసుకుంటే 7 సంవత్సరాలు పట్టింది. పూర్తిగా అసలు ఎన్సెఫలైటిస్ అనే దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అదే కాకుండా మాఫియా అనే దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఉక్కుపాదం మోపారు. ఇంకా ఇన్ఫ్రా మీద కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.